భువనగిరి పార్లమెంటరీ సన్నాహక సమావేశం కోసం ఇక్కడ మనందరం కూడా సమావేశమైనా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రామకృష్ణారెడ్డి గారు భువనగిరి జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు, జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు మరియు మనందరి గెలిపించాలని చెప్పి కేసీఆర్ గారు పంపించిన మన యొక్క పార్లమెంటు అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా మనందరికీ పెద్ద వయసులోనే కాదు అనుభవంలోనే కాదు మా జనగామ శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా పిసిసి అధ్యక్షులుగా చేసి అపార అనుభవం కలిగిన ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పొన్నా లక్ష్మయ్య గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు, చిరుమర్తి లింగయ్య గారు, పైల శేఖర్ రెడ్డి గారు, భిక్షమయ్య గౌడ్ గారు, అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ కూడా వేదిక మీద ఆశీర్వదించారు. మా జిల్లా పరిషత్ చైర్మన్స్ సందీప్ రెడ్డి గారు, గిరిపోయిన భాగ్యలక్ష్మి జనగామ జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా వేదిక ముందు ఆశీలైన మిగతా పెద్దలందరూ కూడా ఎవరిదైనా పేరు మర్చిపోతే క్షమించండి. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్లు, ఇంకా ఎవరు ఉన్నట్టయితే సీనియర్ నాయకులు మా అక్క, అదేవిధంగా వేదిక ముందు ఆశీలైన నాయకులు, కార్యకర్తలు అనేక మంది ఇక్కడికి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిందంటే ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరేయాలని చేసిన నా కార్యకర్తలందరూ కూడా ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 7 శాసనసభ సీట్లు ఉన్నట్లయితే ఒక్క దాంట్లోనే మనం విజయం సాధించుకున్నాం జనగామలో. మిగతా అన్నింటిలో కూడా అబద్ధ ప్రచారాలతో, అసత్య ప్రచారాలతో మనం చేసిన వాటిని మనం చెప్పుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అబద్ధ పునాదుల మీద ఇలా అధికారంలోకి రావడం జరిగింది. 3 నెలల్లోనే వాళ్ళు అనేక విషయాలు చెప్పిండ్రు. అన్ని విషయాలు కూడా మన ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళు వివరిస్తారు. మీ అందరికీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను చెప్పే 2 విషయాలు. ఒకటి, గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారి పాలనలో మనం చేసిన విషయాలన్నీ కూడా ఇలా ప్రజల ముందు తీసుకెళ్లాలి. మంచినీళ్ళ విషయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం మిషన్ భగీరథ ద్వారా సక్సెస్ అయి ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇచ్చింది. పార్లమెంట్ లో పదే చెప్పడం జరిగింది. అదే కాకుండా మన ప్రజల యొక్క అనుభవంలో ఉన్నది. ఎందుకు ఇవాళ మనం ఎస్టాబ్లిష్ చేసిన బ్రహ్మాండమైన మిషన్ భగీరథను ఇవాళ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మళ్ళా కూడా బిందెలు పట్టుకొని మొత్తం కూడా ట్యాంకర్ల కోసం ఇలా ప్రజలు అల్లాడుతున్నారని చెప్పేసి మనం గమనించాలి, వాళ్ళందరికీ తీసుకెళ్లాలి. 24 గంటల కరెంటు గురించి కూడా మనందరికీ తెలుసు. అది ఇంటి కోసమైనా, పరిశ్రమ కోసమైనా, వ్యవసాయం కోసమైనా, దేనికోసమైనా కూడా కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చింది ఇలా గత కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకు ఇలా ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్ ని వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు? అన్నిటికీ కోతలు వార్తలు ఎందుకు పెడుతున్నారు? దయచేసి మనం అందరూ కూడా చెప్పాలి. ముఖ్యంగా మన అంతా కూడా వ్యవసాయ నియోజకవర్గం, 7 పార్లమెంట్ 7 శాసనసభలో కూడా మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడే మొత్తం ఉంటది. ఇవాళ రైతు బంధు 11 సార్లు ఇచ్చినాం, 75,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 12వ విడతకి 7,500 కోట్ల రూపాయలు కూడా మనం బ్యాంకులో పెట్టినాం. కానీ మనకు ఇవ్వకుండా హరీష్ అన్న మన పాలకుర్తికొచ్చి అదే రోజున మన యొక్క మద్దూరుకు వచ్చి బచ్చన్నపేటకు వచ్చి బ్యాంకులో వేస్తామని చెప్తే అదే రోజు వీళ్ళు ఎయ్యనియద్దు, పైసలు పడితే వీళ్ళందరికీ ఓట్లు వస్తాయని చెప్పి చేసిండ్రు. 7,500 కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టినాం. ఎందుకు 7,500 కోట్లు 12వ విడత ఇవ్వాల్సిన ఇవ్వలేదు? వాటన్నిటి కూడా ఎవరు తీసుకున్నారు? ఏ కాంట్రాక్టర్లు తీసుకున్నారు? ఏ కమిషన్లు ఇచ్చిండ్రు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం నిగ్గదీయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇవాళ ఊర్లలో ఇంతకుముందు మన జనగామ గాని ఈ ప్రాంతంలో గాని
కొన్ని చోట్ల కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, జనగామ ప్రాంతంలో ఉన్నట్లయితే దేవాలయాలకు వస్తాయి. మేము గత 3 సంవత్సరాలుగా 2 పంటలకు అన్ని చోట్ల నీళ్ళు ఇచ్చినాం. ఎందుకు దేవాలయం నుంచి నీళ్ళు ఎత్తిపోయలే? తపాసుపల్లి ఎందుకు నింపలే? మద్దూరు దగ్గర ఉన్న లద్నూరు రిజర్వాయర్ ఎందుకు నింపలే? మా పంటలు ఎందుకు ఎండగొట్టిందని చెప్పేసి మనం తప్పనిసరిగా తీసుకోవాలి. కాళేశ్వరంలో భాగంగా ఉన్న తుంగతుర్తి గాని సూర్యాపేట వరకు కూడా నీళ్లు ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయినారు? 3 సంవత్సరాలు మనం ఇచ్చినాం. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తగలిగి ఉండి కూడా వాళ్ళు ఎత్తలే. ఇవాళ కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు ఇవాళ రైతు కోసం యాత్ర మొదలు పెట్టగానే కాళేశ్వరంలో నీళ్లు ఎత్తుతా ఉన్నారు. అదే విధంగా నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టిండ్రు. అదే విధంగా ఇవాళ మిగతా రిజర్వాయర్లు కూడా నీళ్లు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి. వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాల్లో రైతు బంధు ఉన్నది ఇవ్వలేక రైతు భరోసా ఇస్తా అని చెప్పిండ్రు. రైతు భరోసా దేవుడు ఎరుకని ఆ రైతు బంధు ఎందుకు అందరికీ అని చెప్పేసి మనందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా కరెంట్ ఎందుకు ఇవ్వలే? ఇంతకుముందు 24 గంటలు ఇచ్చింది కదా, ఎందుకు ఏం రోగం వచ్చింది మీకు అని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. పంటకు గతంలో నీళ్లు ఇచ్చింది కదా, 2 పంటలకు నీళ్లు ఇచ్చినాం. దేశంలోనే పంట విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది. 40-50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇవాళ దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఒడ్లు పండించినాం. ఒడ్లలో నెంబర్ 1, పత్తిలో నెంబర్ 2, మిర్చిలో నెంబర్ 1, పామాయిల్లో నెంబర్ 1. అన్నిట్లలో కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే వ్యవసాయ ఉత్పత్తిలో నెంబర్ 1 గా తీసుకొచ్చినాం. మళ్ళా ఇవాళ ఆత్మహత్యలు మొదలైనాయి, కోతలు మొదలైనాయి, నీళ్ల బంద్ మొదలైంది, రైతు బంధును బంద్ చేయడం మొదలైంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని ఆలోచింపజేసే విధంగా మనందరం వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలి. ఇంతకుముందు కరెంట్ ఇచ్చినామా లేదా? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? రైతు బంధు ఇచ్చినామా లేదా? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? నీళ్లు ఇచ్చినామా లేదా? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? పంట వండిందా లేదా? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? ఇదే కాకుండా ఇవాళ పంట నష్టానికి ఇంతకుముందు మనం 10,000 రూపాయలు ఇచ్చినాం. దేశంలో ఎక్కడ ఎవడు ఇయ్యలే. కేంద్రం చెప్పిన ప్రకారం 3,000, 5,000, 7,000 మాత్రమే ఉంటాయి వరికి కానీ మొక్కజొన్నకు కానీ ఇతర పంటలకు. కానీ ముఖ్యమంత్రి గారు గతంలో 10,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి మొదటిసారి నష్టమైతే 150 కోట్లు రిలీజ్ చేసింది. రెండోసారి నష్టమైతే 304 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ 304 కోట్లు ఒట్లాడిన పైసలని ఈ ప్రాంతంలో అందరూ అడుగుతున్నారు. అది బ్యాంకులో వేస్తే బ్యాంకులకి రిలీజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. అవి కూడా మనకు రావాల్సి ఉన్నాయి. గతంలో మనం వేసిన ఒట్లు రాలిన పైసల కోసం మనం అడగాలి. ఇవాళ పంట నష్టం అయిపోయి ఎండిపోయి పెట్టుబడి పెట్టి ఇవాళ ఆగమైన రైతులు ఖచ్చితంగా 25,000 రూపాయలు ఎకరానికి వేయాలని చెప్పేసి మనందరం కూడా ఖచ్చితంగా నిలదీయాలి. వచ్చేదాకా మనం కొట్లాడాలి. వాళ్ళందరినీ మనం ఒకటే అడుగుదాం. ఇవాళ ఓట్ల కోసం వస్తే వాళ్ళు అడిగిండ్రు, మాకు మీరు రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒకవేళ 15,000 వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి. రైతు బంధు రాని వాళ్ళు ఇవాళ కారు గుర్తుకు పోయమని చెప్పేసి అడుగుదాం. కరెంట్ ఇంత ముందు 24 గంటలు ఇచ్చినాం. ఇవాళ 24 గంటలు నువ్వు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వేద్దాం, లేకపోయినట్లయితే కారు గుర్తుకేద్దాం. ఇంత ముందు మీరు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, 500 రూపాయలు వానాకాలం ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలే. ఇవాళ మళ్ళీ మీరు వచ్చి వానాకాలం కాదు యాసంగి వడ్లు కూడా వచ్చినాయి. ఈ యాసంగి వడ్లకు మీరు 500 రూపాయలు మీరు ఇస్తే వాళ్ళకు ఓటేయండి, లేకపోయినట్లయితే ఖచ్చితంగా మన కారుకి ఏమని చెప్తాం. అన్ని విషయాల్లో కూడా వ్యవసాయ రంగాన్ని కానీ మిగతా విషయాల్లో గత 10 ఏళ్ల ప్రభుత్వం మనం ఏం చేసిందనేది ప్రతి కార్యకర్త గాని వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడే వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం మాది వచ్చిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది. మొత్తం తలకు అధికారం మదం ఎక్కిన తర్వాత మన నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, తిట్ల పురాణం అందుకుంటున్నారు. వాళ్ళు చేస్తే పర్వాలేదు, మనం ఏమైనా సోషల్ మీడియాలో పెట్టినట్లయితే పోలీసు వాళ్ళని పంపిస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా చెప్పినాం, అధికారం శాశ్వతం కాదు, అధికారం వస్తూ ఉంటది పోతూ ఉంటది. కానీ ఇవాళ ఉద్యమం నడిపిన వాళ్ళు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు, తెలంగాణను బాగు చేసిన వాళ్ళు, అటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారత రాష్ట్ర సమితి నాయకుల కార్యకర్తలు ఏమన్నా అంటే జాగ్రత్త బిడ్డ, ఖచ్చితంగా ఇవాళ
నాయకులందరం కూడా ఆనాడు పిడికడి మంది ఉండే తెలంగాణ సాధించినాం. ఇవాళ లక్షలాది మంది ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఎవరు కూడా వెనుకడిగారు. ఆనాడు ఉద్యమం చేసినాడు పదవుల కోసం అని చెప్పి ఎవరు కూడా ఉద్యమం రాలే. తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి ఇవాళ వాళ్ళందరినీ కూడా పోలీసులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇష్టమైన పని చేస్తే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళ యొక్క తడాక మా తడాక ఏందో ఖచ్చితంగా చూపిస్తాం. తెలంగాణ తేవడంలో కష్టం ఉన్నది తప్ప ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలను ఎదుర్కోవడంలో ఏనాడు మేము ఎన్నికోలే. ఇప్పుడు కూడా నిలకడగా నిలబడి వారి యొక్క అరాచకాలను ఎదిరిస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చివరిగా మీ అందరికి ఒకటే, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఇప్పటికే వాళ్ళందరూ కూడా వెనుకబట్టిపడినరు. అభ్యర్థులు దొరకలేరు. మన అభ్యర్థులను ఏదో విధంగా నయానో భయానో తీసుకోపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు. ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని మన దగ్గరే ఉన్నారు. ఇవాళ ఏదో కొద్దిగా ఆశపడి వాళ్ళందరినీ తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పోయినట్లయితే ఏ నాయకుడికి కార్యకర్తకు గౌరవం దొరకదు. ఇన్ని రోజులు మీకు ఏదైతే గౌరవం ఉన్నదో, అనుభవం ఉన్నదో, ఇన్ని రోజులు బట్టి ఏదైతే మీరు ఇక్కడ ఇంకా బ్రహ్మాండంగా బతికిండ్రో, ఇవాళ అక్కడ పోయి మీరందరూ కూడా అవమానాలు ఎదుర్కోవాలి. ఎవ్వరు కూడా అదే విషయం మన కార్యకర్తలు చెప్పండి. వాడు ఇచ్చే పని ఏం లేదు, కానీ ఈ విధంగా ఇవాళ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ 40 రోజుల్లో మన క్యామా మల్లేశన్ అని ప్రతి మండలంలో ప్రతి ఊరికి కూడా పరిచయం చేసుకోవాలి. ఆయన రావడం తిరగడం కష్టమైతుంది. మండల్ లెవెల్ వరకే వస్తారు. గ్రామ లెవెల్లో మనమే అక్కడున్న పరిస్థితులను తీసుకురావాలి. అపార అనుభవం కలిగిన క్యామా మల్లేశన్న ఆనాడు 7 సంవత్సరాలు డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇంట్లోనే అందరు ఉంటారు. ఆ యొక్క సమాజానికి, ఆయన కుటుంబ సమాజానికి కూడా అత్యంత పెద్ద నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి మనిషి, మానవతావాది, మంచి యొక్క ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్న క్యామా మల్లేశన్ గెలిపించుకుంటేనే మన యొక్క సమస్యలను చెప్పాలి. ఒకవేళ మనమేనా ఇవాళ మోసపోయి మనందరం కూడా మామూలుగా ఉన్నట్లయితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏది కూడా మనం చేయదు. వాళ్ళ గ్యారంటీ మనం ఇచ్చినట్లయితుంది. వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేయకుండా మనం గ్యారంటీ ఇచ్చినట్లయితుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నాయకులు, కార్యకర్తలే. ప్రతి ఇంటింటికి పోదాం, విషయాలు చెప్దాం. 100 రోజుల్లో వాళ్ళు ఇస్తాన్న రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ కానీ ఏవి ఇవ్వలేదు. కాబట్టి అవి ఇచ్చినప్పుడే మీకు ఓటేస్తామని చెప్తాం. అప్పటి వరకు మళ్ళా గులాబీ జెండానే ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. క్యామా మల్లేష్ గారి కారు గుర్తుకే, క్యామా మల్లేష్ యాదవ్ గారి కారు గుర్తుకే.